ఈ భలే జోకులు ఉన్నాయా వీళ్ళు మస్తు పెడతాను ఈ మధ్య మనలు 50 ఏళ్ల కింది వరకు బ్రాహ్మణులు క్షేత్రీయ వైశ్య పెళ్ళిళ్ళు 50 ఏళ్ల కింది వరకు బ్రాహ్మణులు ఎవరెవల పెళ్ళిళ్ళు చేసేది క్షేత్రియులు పెళ్ళిళ్ళు చేసేది వైశ్యుల పెళ్ళిళ్ళు చేసేది ఇది లేకపోతే బ్రాహ్మణులలో ఉన్న బ్రాహ్మణుల పెళ్ళి చేసేది బ్రాహ్మణ పూజారులు వచ్చి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పెళ్ళిళ్ళు చేయబేటోళ్ళు ఓన్లీ క్షేత్రియులకు వైశ్యులకు మాత్రమే బ్రాహ్మణ పూజారులు వచ్చి పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు ఎప్పుడైతే శూద్ర కులాలైన రెడ్డి కమ్మ కాపు బీసీల దగ్గర సంపద ఇబ్బడి ముబ్బడిగా పోగుబడిందో అప్పటి నుండి వీరికి కూడా ఇంటికి వచ్చి వివాహాలు చేస్తున్నారు ఏది కమ్మలు కాపులు రెడ్డిలు వెలుమలు లేకపోతే బీసీలో ఉన్న కులాలన్నింటి దగ్గర పైసలు కనబడుతున్నాయో చేతి నిండా పైసలు కనబడ్డప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే 4 రూపాయలు వస్తాయి కదా అప్పుడు వచ్చి పెళ్ళిళ్ళు చేయడం మొదలుపెట్టినట ఇక ఆ తర్వాత రిజర్వేషన్ల పుణ్యమా అని సంక్షేమ పథకాల పుణ్యమా అని ఎస్సీ ఎస్టీల దగ్గర కూడా సంపద పోగుబడడంతో గత 30 ఏళ్ల నుండి తండాలలో దళితవాడల్లోకి వచ్చి మరి వివాహాలు చేస్తున్నారు ఇట్లా బుక్ చదువుతానన్నట్టు మనోడు కాబట్టి పైసలు ఎక్కడ ఉంటే బ్రాహ్మణులు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ రాజకీయం చేస్తారనేది సెటరికల్గా కృష్ణ కొరివి అనే ఒక మిత్రుడు పోస్ట్ పెట్టిండు భలే అనిపించింది నాకు చూడంగానే సరే దీన్ని చదివి మనం ప్రజలకు చెప్తే కొంత ఆలోచనకు వస్తారు కదా అనేది నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకనాడు మన బీసీలు ఎస్సీలు ఎస్టీలకు కావచ్చు మనకే పూజారులు ఉండేటోళ్ళు ఉదాహరణకు మాదిగలకు పూజారులు ఎవరు తెలుసా బైండ్లు పూజారులు మాదిగలకు బైండ్లు పూజారులు వీళ్ళు పెళ్ళిళ్ళు ఎట్లా చేసేది తెలుసా మాదిగలకు ఒక కల్చర్ ఉంటుంది ఒక కొమ్ము తీసుకొస్తారు కూర్చుంటారు ఒక 3-4 రోజులు అడావిడి ఉంటుంది ఈ చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళకు ఒక కల్చర్ ఉంది దళితులకు సపరేట్ కల్చర్ ఉంది వీళ్ళ కల్చర్ను వీళ్ళు మర్చిపోయిండ్రు కాలక్రమేణా బైండ్ల పూజారి వస్తాడు బైండ్ల పూజారి వచ్చి కూర్చుంటారు శుక్లం భరధరం అంటారు గంతే వెంటనే కథం తాళి కట్టాలి మీకు మా నాయన బాలయ్య అని ఒక పుస్తకం ఉంటుంది మా నాయన బాలయ్య లేదా మన కంచైలయ్య యాదవ్ గారు రాసిన మాదిగలు సామాజిక విప్లవకారులు అని ఒక బుక్ ఉంటుంది అందులో కూడా మాదిగల కల్చర్ ఏంది మాదిగల పెళ్ళిళ్ళు ఎవరు చేసేది వివరణాత్మకంగా ఉంటుంది 2 ముచ్చట్లు శుక్లం భరధరం అనగా తాళి కట్టేది ఇప్పుడు బాపనుల లెక్క మంత్రాలు ఉండేగా మన దాంట్లో అట్లా ఇక బీసీలలో కూడా కొందరు పూజారులు ఉన్నారు ఒక కులానికి పూజారులు ఉన్నారు అట్లా కాబట్టి డబ్బు ఎక్కడ ఉన్నది ఏ కులాల దగ్గర ఉన్నది అని తెలిస్తే చాలు అక్కడ వాలిపోతారు అనేది ఇక్కడ సెటరికల్గా రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దీన్ని మనము అర్థం చేసుకోవాలి బ్రాహ్మణులందరూ షెడ్యూల్ కాదయ్యో బ్రాహ్మణవాదం వేరే బ్రాహ్మణులు వేరే బ్రాహ్మణవాదం అంటే అసమానత ఈ అసమానత మొత్తం అందరు బ్రాహ్మణులకు ఉన్నదని అనుకోవద్దు మనం అందరు బ్రాహ్మణులు ప్రతి కులంలో అందరు దుర్మార్గులు ఉండరు ప్రతి కులంలో అందరు మంచోళ్ళు ఉండరు దుర్మార్గులు కొంతమంది ఉంటారు మంచోళ్ళు కొంతమంది ఉంటారు మనం వ్యతిరేకించవలసింది ఇక్కడ బ్రాహ్మణవాదాన్ని అంటే బ్రాహ్మణుల సూత్రాలను బ్రాహ్మణ సిద్ధాంతాన్ని మాత్రమే వ్యతిరేకించాలి బ్రాహ్మణులందరినీ వ్యతిరేకించకూడదు బ్రాహ్మణులందరినీ కూడా శత్రువులుగా చూడకూడదు మళ్ళీ అక్కడ మనం ఫెయిల్ అవుతాం అట్లా చేస్తే మనిషిగా చూడలేని ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది